నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు తాడేపల్లిగూడెంలో జనసేన టీడీపీ సభ అయితే జరుగుతోంది, మీటింగ్. దాని తర్వాత వాళ్ళు ఢిల్లీ వెళ్తారని ఒక టాక్ నడుస్తోంది. అంటే వెళ్తే కనుక వెళ్ళాలి అని నిర్ణయించుకున్నా, లేకపోతే వెళ్ళినా కానీ బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే అనుకోవచ్చా మనం? అంటే వెళతారు అనేది ఇంకా తెలుగుదేశం వర్గాలు అయితే కన్ఫర్మ్ చేయలేదు, అటు జనసేన కానీ తెలుగుదేశం కానీ. బట్ న్యూస్ ఛానల్స్లో అన్నింటిలో కూడా ఢిల్లీకి వెళతారు అనే న్యూస్ వస్తూ ఉంది కాబట్టి మేబీ ఛాన్సెస్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వెళితే ఏమిటంటే అర్థము అయిపోయింది, క్లైమాక్స్కి వచ్చింది కదా, మీకు నెక్స్ట్ వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వారం 10 రోజుల్లో. కాబట్టి బీజేపీ ఏదో ఒకటి తేల్చింది, అలయన్స్కు సిద్ధంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళు కూడా లిస్టు రెడీ చేయాలి కదా, బీజేపీ వాళ్ళు కూడా ఎంపీ స్థానాలు మొత్తం ఎవరెవరు పోటీ చేస్తారనే జాబితా రెడీ చేయాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తాము ఒంటరిగా వెళ్తారా అలయన్స్లో వెళ్తారా అనే క్లారిటీ ఈ పాటికి వచ్చేసి ఉంటారు వాళ్ళు. దానికి ఒక ఉదాహరణగా, దానికి ఒక నిదర్శనంగా మనం ఏం చెప్పొచ్చు అంటే, రాజ్నాథ్ సింగ్ గారు నిన్న వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడినారంటే, అమరావతి మా రాజధానికి మేము కట్టుబడి ఉన్నాము అని మాట్లాడారు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాము అంటే అమరావతి రాజధాని ఎవరి ఎజెండా? తెలుగుదేశం ఎజెండా. అంటే తెలుగుదేశము ఎజెండాకి కట్టుబడి ఉన్నాము అంటే ఏమిటి అర్థము? ప్రోట్ తెలుగుదేశంగా ఆయన మాట్లాడారు. అంటే వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ మేము బీజేపీ అధికారంలోకి వస్తుంది అది ఇది అన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి రావడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. అది ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు, నిన్న చెప్పిన మాటలు, ఈరోజు మనకు వస్తున్న వార్తలు, వీటి ఆధారంగా మనం ఏమిటంటే ఓకే అలయన్స్ ఏదో ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ ఎట్లా, లెక్కలు ఎలా? మనకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే బీజేపీ వాళ్ళు బాగానే ఎంపీ సీట్లు బాగానే అడిగేటట్లున్నారు. అంటే అరకు, హిందూపురము, తిరుపతి, రాజంపేట, నర్సాపురము, ఇలా చాలా లెక్కలే చెప్తున్నారు వాళ్ళు. ఇన్ని లెక్కల్లో 6-7 సీట్లు కనుక బీజేపీకి ఇస్తే వాళ్ళు ఎన్ని గెలుస్తారు? వీళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళ బీజేపీని వీళ్ళు మోయాల్సిందే. ఎందుకంటే బీజేపీ స్వతహాగా బీజేపీకి ఏం గెలిచే బలం లేదు. కాబట్టి బీజేపీని వీళ్ళు మోసి ఒక 6-7 ఎంపీ సీట్లలో గెలిపించే ప్రయత్నం ఒకటి చేయాలి. ఎన్ని గెలుస్తారనేది సెకండరీ. కాబట్టి తెలుగుదేశానికి ఒక రకంగా అది భారం. ఎందుకంటే బీజేపీ వస్తే రేపు కేంద్రంలో మనకేదో సఖ్యతగా ఉంటారు, మనం గెలిచినా ఓడినా కొంచెం పాజిటివ్గా ఉంటారు అని చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి బాగా భయపడుతున్నారు. కాబట్టి ఆయనకు వేరే గత్యంతరం లేదు బీజేపీ అలయన్స్ కోసం పోవడం తప్ప. లేకపోతే జీరో బలం ఉన్నటువంటి బీజేపీకి 6-7 సీట్లు ఎంపీ సీట్లు త్యాగం చేయడం అంటే, 6-7 సీట్లు ఎంపీ సీట్లు త్యాగం చేస్తే ఏమిటంటే వాళ్ళు ఎంపీకి గట్టిగా పట్టుబట్టి ఎమ్మెల్యేకి కొంత అనుకూల దిశగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అంటే ఈయనే పవన్ కళ్యాణ్ 24 దగ్గర ఆగిపోతే ఇక బీజేపీ వాళ్ళు 30 అడగలేరు కదా. మాకు బలంగా ఉన్న అలయన్స్కే మేము 24 ఇచ్చినప్పుడు మీకు ఎలా ఇస్తాము అని వీళ్ళు ఒక లాజికల్ క్వశ్చన్ వేస్తారు. అంటే బీజేపీ వాళ్ళు లాజిక్ గీజిక్ ఏం పనిచేయదు అనుకోండి. అంటే వీళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళు గట్టిగా లాగుతారు. వాళ్ళు 10 సీట్లు 15 సీట్లు అడిగే అవకాశం ఉంది, అసెంబ్లీ సీట్లు. మరి ఏదో ఒక వీళ్ళు ఒకవేళ ఢిల్లీకి వెళ్ళడం అంటూ జరిగితే ఏదో ఒక ఒప్పందంతో వీళ్ళు తిరిగి వస్తారు బీజేపీకి, ఇన్ని ఎంపీ సీట్లు ఇన్ని ఎమ్మెల్యే సీట్లు మేము ఖరారు చేసుకున్నాము అని. కాబట్టి చంద్రబాబు ఇంతకాలంగా కోరుకుంటున్న అలయన్స్ అంటే బీజేపీ అలయన్స్ నెరవేరుతుందా లేదా అనేది ఒకవేళ వాళ్ళు ఢిల్లీకి పోతే మనకు అర్థమైపోతుంది. ఈసారి ఢిల్లీకి పోతే మాత్రం ఒట్టి చేతులతో అయితే తిరిగి రారు ఇద్దరు వెళితే. అంటే ఏదో ఒకటి కట్ ఆఫ్ అయిపోతుంది. ఉండడమా ఉండకపోవడమా, ఉంటే ఎన్ని సీట్లు, ఏ సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ లెక్కలు తేల్చుకొని వస్తారు. మొన్న అయితే మరి విడిగా వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు ఇద్దరు కలిసి వెళ్తారు? అంటే అప్పుడు స్ట్రాటజీ ఏంటి, ఇప్పుడు ఏంటి? ఇద్దరు ఒకటే కదా. అంటే ఇద్దరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి కావలసిన వ్యక్తి, మోదీ గారికి అమిత్ షా గారికి, అంటే ఎన్డీఏలో ఈయన ఉన్నాడు అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారితో వాళ్ళు మొన్నటి వరకు పెద్ద సఖ్యంగా లేరు. చంద్రబాబు గారితో ఈరోజు అలయన్స్కి వచ్చారు. కానీ వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడితే మర్యాద ఉంటుంది కదా. కేవలం చంద్రబాబునే కూర్చోబెట్టుకొని మాట్లాడితే పవన్ కళ్యాణ్కి ఏం విలువ ఇచ్చినట్లు? వాళ్ళ అభిమానిస్తున్న, అంటే ఐ మీన్ పవన్ కళ్యాణ్ అనే అతన్ని వాళ్ళు కావాలనుకునే కదా తెలంగాణలో పొత్తు పెట్టుకుని ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన ఓడిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కావాలనుకుంటున్నారు. అంటే ఒక స్టార్ క్యాంపెయినర్గా ఈయన ఉండాలి బీజేపీకి అనేది ఏదో మూడు ఉంది వాళ్ళకి. కాబట్టి ఈయన్ని కూడా పిలిపించి మాట్లాడతారు, ఏదో ఒక చోట కట్ చేస్తారు అది. ఓకే.
దీంట్లో ఏమన్నా కొంచెం సీరియస్నెస్ ఉంది ఈసారి అనుకోవచ్చా? మొన్న మరి విడిగా మాట్లాడారు, ఏం జరగలేదు. తర్వాత నెక్స్ట్ డే ఏమో ఆ రోజు రాత్రి ఏమో పవన్ కళ్యాణ్ గారు వెళ్తారన్నారు కానీ వెళ్ళలేదు, అది జరగలేదు. ఈసారి మాత్రం ఇద్దరు కలిసి వెళితే ఖచ్చితంగా ఇది కొంచెం సీరియస్ అనుకోవచ్చు. సీరియస్నెస్ అంటే వీళ్ళు వెళితే, ఇది మనకు వస్తున్న వార్తలే నిజమైతే, వెళితే మాత్రము ఏదో ఒక ఒప్పందంతోనే వస్తారు. అంటే ఏమీ లేకుండా ఇంకొక గట్టిగా 2 నెలలు ఎన్నికలు పెట్టుకుని వీళ్ళు ఎంతకాలానికి తెంచకుండా బీజేపీ వాళ్ళు వస్తామనో రామనో తెంచుకోకపోతే, ఇప్పుడు చంద్రబాబు గారికి లోక్సభ సీట్లు కేటాయించడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే లోక్సభ సీట్లకి పెద్దగా ఉర్రూతలూగిపోయి గొడవలు కొట్లాటలు చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే అది 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో నిలబడాలి కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే అసెంబ్లీ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం గొడవలు అయిపోతాయి. ఎందుకు గొడవలు అయిపోతాయంటే ఇంతకాలంగా వీళ్ళు అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుల్ని పార్టీ వ్యవహారాలని అప్పచెప్పారు కదా. ఉదాహరణకి ధర్మవరం బీజేపీ కనుక అలయన్స్ లేకొస్తే ధర్మవరం సీటు జమ్మలమడుగు సీటు అడిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు ధర్మవరము జమ్మలమడుగులో బీజేపీ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయన సూర్యనారాయణ కానీ లేదా ఆదినారాయణ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా ఇంతకాలము పార్టీని పట్టించుకోలేదు. అక్కడ ఏం లేరు, వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉన్నారు. అక్కడ తెలుగుదేశాన్ని కాపాడిందంతా కూడా ఈయన పరిటాల శ్రీరామ్ వాళ్ళు తెలుగుదేశాన్ని ధర్మవరంలో మోశారు, అక్కడ కూడా వేరే వాళ్ళు మోశారు జమ్మలమడుగులో కూడా. ఇప్పుడు వీళ్ళందరినీ కాదనుకుని బీజేపీకి ఆ సీట్లు త్యాగం చేస్తే మళ్ళీ అక్కడేదో గొడవలు అయిపోతాయి. అక్కడ తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఒకటి రెబెల్గా వేయడమా, రెబెల్గా అంటే ధర్మవరంలో రెబెల్గా వేసే అవకాశం లేదు పరిటాల వాళ్ళు, అంత రెబెల్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రాప్తాడు సీటు ఖరారైంది కాబట్టి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, సరే మనకు కానీ మనకు సీట్ రాలేదు, ఎవరికో ఇచ్చారు, మనం ఎందుకు వీళ్ళ కోసం పనిచేయాలనే మూడుతో న్యూట్రల్ అయిపోతారు. జమ్మలమడుగులో కూడా జరిగే పరిస్థితి ఒకవేళ ఇస్తే, బీజేపీ అంటూ వచ్చి ఇదంతా జరిగితే, తిరుపతి, రాజంపేట, హిందూపురము ఇవన్నీ కూడా ఒకవేళ బీజేపీకి కేటాయిస్తే తెలుగుదేశం ప్రమాదంలో పడినట్టే. ఎందుకంటే బీజేపీ ఎప్పుడో వాజ్పేయి హయాంలో భారీగా ఒక ఉధృతమైన వేవ్ వచ్చినప్పుడు తిరుపతి గెలిచిందే కానీ మళ్ళీ ఎప్పుడు గెలిచింది తిరుపతి? హిందూపురము, రాజంపేట, మొన్న కూడా రాజంపేటలో మిథున్ రెడ్డి వర్సెస్ పురంధేశ్వరి గారు పోటీ జరిగినప్పుడు ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా కూడా అక్కడేం పురంధేశ్వరి గారు గెలవలేదు కదా. కాబట్టి అవి టఫ్ సీట్లు, అవి కేవలం బీజేపీ అలయన్స్ కేటాయించారంటే మాత్రము అవి వైసీపీకి పళ్ళెంలో పెట్టి ఇచ్చినట్టే. అంటే వైసీపీకి పళ్ళెంలో పెట్టి ఇచ్చినా వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి అక్కడ ఏమీ నష్టమేమి లేదు. వైసీపీ ఇప్పుడు బీజేపీ అపోజిషన్ అలయన్స్లో ఉంది కాబట్టి అని బీజేపీతో టగ్గు పెట్టుకోవడానికి ఏం వైసీపీ ఈరోజు సిద్ధంగా లేదు. వైసీపీ చూసి చూడనట్టు ఉంటుంది బీజేపీ వాళ్ళని అంటిముట్టనట్టుగా విమర్శించడము ఏదో చేస్తుంది తప్ప తెలుగుదేశము జనసేనను విమర్శించినంత ఘాటుగా సూటిగా విమర్శించే అవకాశం లేదు. ఇప్పుడు షర్మిల గారికి సమస్య వస్తుంది. షర్మిల గారు ఏమిటి ఇప్పుడు ఒక రకంగా అన్నను విమర్శించడం అంటే తెలుగుదేశం జనసేన అలయన్స్కి కొంత సపోర్ట్ చేసినట్టే, అంటే డైరెక్ట్గా కాకపోయినా. బీజేపీ నేరుగా వచ్చేసిన తర్వాత 2 జాతీయ పార్టీలు కదా, కాంగ్రెస్ పార్టీకి పచ్చి వ్యతిరేక పార్టీ బీజేపీ, కాబట్టి అప్పుడు ఆమె సమానంగా తిట్టాల్సి ఉంటుంది. ఈ బీజేపీ అలయన్స్ని ప్లస్ ఈ మన వైసీపీని ఈక్వల్గా తిట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆమె ఇబ్బందుల్లో పడతారు. అంటే ఇబ్బందులు మీన్స్ తెలుగుదేశము జనసేన నాయకుల్ని కూడా అదే విధంగా అన్నని ఏ రేంజ్లో విమర్శిస్తున్నారో అదే రేంజ్లో విమర్శించాల్సి ఉంటుంది ఆమె రేపు. అవును సార్. లాస్ట్ టైము మనం తెలంగాణలో మాట్లాడుకున్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ, 2 నేషనల్ పార్టీలు అనుకున్నాం, జాతీయ పార్టీలు 2. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో చూసేసరికి 2 జాతీయ పార్టీలు వచ్చేస్తున్నాయి, 2 ఏమో మళ్ళీ ప్రాంతీయ పార్టీలు ఉంటున్నాయి. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో కాంగ్రెస్ అంతే బలంగా ఉంది. కానీ బీజేపీ బలంగా ఉన్నట్టు కనిపించి సడన్గా వీక్ అయి తను పోగొట్టుకుంది. కానీ పర్లేదు, అంటే కొంచెం ప్రతిపక్ష పార్టీ హోదాలోనే తెచ్చుకుంది అది. ఇక్కడ వచ్చేసరికి ఏమిటంటే 2 ప్రాంతీయ పార్టీల మీద 2 జాతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీతో 2 జాతీయ పార్టీలు పోటీ చేశాయి. ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలకి ఒక ఊతకర్రలాగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు 3 ప్రాంతీయ పార్టీలు అనుకోండి, ఉదాహరణకి జనసేన టీడీపీ అలయన్స్ ఒక ప్రాంతీయ ఒక పార్టీ అయితే వైసీపీ ఒక పార్టీ. వైసీపీ ఎవరితోనూ కలవదు, ఇండిపెండెంట్గా పోతుంది. కాంగ్రెస్ ఏమో ఎవరితోనూ కలిసే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ ఇండిపెండెంట్గా పోవాల్సిందే. బీజేపీ ఏమో ఈ అలయన్స్లోకి వస్తుంది. అంటే 2 జాతీయ పార్టీలు 2 ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి
ఎన్నికలు చేయాలి. అంటే కాంగ్రెస్ ఆధారపడకపోవచ్చు, పోటీ చేయొచ్చు, కానీ కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుంది, బీజేపీనే ఎక్కడ గెలుస్తుంది అంటే అఫ్కోర్స్ ఎలయన్స్లో లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ కాంగ్రెస్ జీరో. ఆ అనుమానం ఎవరికి అక్కర్లేదు. బీజేపీ అలయన్స్లోకి వస్తే వీళ్ళందరి బలం వల్ల ఏమైనా బీజేపీకి కొంత స్టాండ్ ఏర్పడవచ్చు, కానీ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు వచ్చే 5 ఏళ్లలో వాళ్ళు అధికారంలోకి రావడం అనేది ఎందుకో ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పునాదులు వేయలేకపోయారు. దానికి కారణము అప్పట్లో వైఎస్ఆర్ గారు బలంగా ఉండడము, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రాంతీయ పార్టీ కూడా బలంగా ఉండడం వల్ల ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అరకురగా పోరాడారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అసలు వాళ్ళకి బలమే లేకుండా పోయింది. ఊరికే హడావుడి చేస్తారు, కానీ 2014లో అలయన్స్లో వచ్చారు, కానీ వచ్చినప్పుడు తెలుగుదేశంను సపోర్ట్ చేయడమే కాకుండా తాము ఎంత ఎదగాలి అంటే కేంద్రంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు తాము ఎదగడానికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు ఏమీ ఎదగకుండా ఊరికే తూతూ మంత్రం పార్టీని నడిపారు. ఆ తూతూ మంత్రం పార్టీని నడిపిన ఫలితము ఈరోజు వాళ్ళకి తామంటూ వ్యక్తిగతంగా నిలబడితే గెలవలేని పరిస్థితి. సరే సార్, మన అసలు విషయానికి ఇంకా ఫైనల్గా వచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరూ తాడేపల్లి ఇది జరిగిపోయిన తర్వాత కలిసి వెళ్తే కనుక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరిగి అక్కడ ఏదైనా ఓకే చేసుకుని వస్తే మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనుకోవచ్చా? ఇక మీదట కాన్ఫిడెన్స్ ఏముంది, ఇప్పుడు బీజేపీతో అలయన్స్ కుదిరిందంటే కేంద్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీ మమ్మల్ని నమ్మింది అనేది ఒక కాన్ఫిడెన్స్, మాకు సపోర్ట్ ఉంది, సపోర్ట్ ఉంది. ఒక వైసీపీ ఒకవేళ అక్రమాలకు పాల్పడితే బీజేపీ ద్వారా మేము చెక్ పెడతాము అని ఇండైరెక్ట్ మెసేజ్ అది. కానీ బీజేపీ వల్ల లాభము ఉంది, నష్టము ఉంది కదా. బీజేపీ ఎప్పుడైతే వీళ్ళు అలయన్స్లోకి వస్తుందో ఆటోమేటిక్గా మైనారిటీ ఓట్లన్నీ కూడా పోలరైజ్ అయ్యి వైసీపీకి పడేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా. అదొక ప్రమాదం ఉంది. మైనారిటీలు అంటే మైనారిటీ ఒక నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ చాలా నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు ప్రభావితం చేసే దిశగా ఉన్నాయి, అంటే విజయాన్ని. అప్పుడు వాళ్ళకి పోలరైజ్ అయ్యారనుకోండి, అది వైసీపీకి లాభం కదా. సరే, ఓకే. అయితే మరి ఇంకేం చేసుకొని వస్తారు అంటే ఎలాగో ఒప్పుకున్న పెళ్ళికి డప్పాయించి తప్పదని వాళ్ళతో వీళ్ళే వెళ్ళారు కాబట్టి పొత్తు పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమిటంటే ఇటు జనసేనకి త్యాగం చేసింది, అటు రేపు బీజేపీ వస్తే త్యాగం చేయాల్సింది. నిజానికి ఏ లెక్కన చూసుకున్నా జనసేన బీజేపీలతో పోల్చుకుంటే బాగా బలంగా ఉన్నటువంటి క్యాడర్ ఉంది తెలుగుదేశానికి. పోయినసారి ఓడిపోవచ్చు, అది వేరే విషయం, కానీ పెద్ద మార్జిన్లు ఏం పోలేవాలి, పర్సెంటేజ్లు ఏం పెద్ద తేడా లేదు. కానీ బాగా బలం ఉన్నప్పటికీ చంద్రబాబు వైసీపీకి భయపడిపోవడం వల్ల ఈ పొత్తులు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే లక్ష్యంతో ఎలాగైనా జగన్ని ఓడించేస్తే ముందు మనం అధికారంలోకి వస్తే తర్వాత చూసుకుందాం ఎన్ని రకాల తలనొప్పులు వచ్చినా అనే మూడ్లో ఉన్నాడు ఆయన. కాబట్టి అది జనం అధికారం ఇస్తారా ఇవ్వరా అనేది ఒక 2 నెలల్లో తెలిపోతుంది. ఓకే సార్, సరే మొత్తానికి చూద్దాం మరి వీళ్ళు వెళ్ళి ఏం సాధించుకుని వస్తారనేది ఢిల్లీ నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.